మళ్ళీ లాంగ్ వీకెండ్ అయితే వచ్చింది. ప్రతిసారిలా చిల్లరగాన్లా తిరగడం కాకుండా ఈసారి పద్ధతిగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం హోమ్ సిక్ ఉంది. ఫస్ట్ అయితే ఈ షూస్ ఈస్ పారదొబ్బుదాం. ఎందుకంటే మార్నింగ్ అప్పుడెప్పుడో 9 కి వేసుకున్నా. ఇప్పుడు మిడ్ నైట్ 2 అవుతుంది. ఈ రోజు అయితే వెరీ లాంగ్ డే అని చెప్పుకోవాలి. ఒక ప్రమోషన్ కి వెళ్ళాను. మరి తిరుమల ఫుడ్స్ లో ఆర్డర్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ ఆఫీస్ మిడ్ నైట్ 2 అవుతుంది. ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే కార్ లో వెళ్ళాలా బైక్ లో వెళ్ళాలా నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్ 4-5 టైమ్స్ అయితే నేను కార్ లోనే వెళ్ళాను. వాలెట్ కూడా కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపించింది సార్ నాకు. ఎందుకు ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసి రూమ్ కి వెళ్ళి చిప్స్ ఆర్ మ్యాగీ తినైతే డిసైడ్ అవుతాను నేనైతే. ఈ గ్యాప్ లో పొద్దున చూసిన సిరీస్ అయితే కంప్లీట్ చేసేసి బ్యాగ్ తీసుకుని కిందకైతే వచ్చేసిన. ఫైనల్ గా నేను డిసైడ్ అయింది అయితే బైక్. ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్ మా తమ్ముడు కూడా వచ్చిండు యూపీ నుంచి. వాడు కూడా వన్ బైక్ చూసుకున్నట్టు ఉంటది కదా అని అయితే బైక్ మీద వెళ్తున్నా. సో ఈ బైక్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉండేది ఒక కారు, ఒక స్కూటీ, ఇంకొక అవెంజర్ మాత్రమే. చూడండి బైక్ మీద వెళ్తే ఎన్ని బెనిఫిట్స్. జస్ట్ 500 to 600 రూపీస్ లో మా ఊరికి వెళ్ళిపోతాం. మేజర్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి 3 టోల్ గేట్స్ వస్తాయి. కార్ లో వెళ్తే దానికే అయిపోతున్నాయి డబ్బులన్నీ. అండ్ నైట్ టైం వెళ్లే వాళ్ళు మాత్రం పక్కా హెల్మెట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే చూడండి ఎన్ని దోమలు, ఎన్ని ఈగోలు ఉంటాయో రోడ్డు మీద.